Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe green chicken. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా రోటీస్ రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండేలా చిక్కని గ్రేవీతో సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక్కసారి చికెన్తో ఈ కర్రీని ట్రై చేశారంటే మళ్ళీ ఎప్పుడు చికెన్తో కర్రీని ప్రిపేర్ చేసినా ఇదే విధంగా తయారు చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, సింపుల్ టేస్టీ గ్రీన్ చికెన్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పొడవు ముక్కలుగా కట్ చేసిన 4 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న సైజుగా ఉన్న 1 కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసేయండి. కొత్తిమీరను వేసిన తర్వాత 1/2 కప్పు వరకు కాజును వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. నేను 1 కేజీ చికెన్తో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమే పచ్చిమిర్చిని ఆనియన్స్ క్వాంటిటీని కాస్త ఎక్కువగా తీసుకున్నాను. మీరు చికెన్ క్వాంటిటీ తగ్గించి తీసుకుంటే ఆనియన్స్ని పచ్చిమిర్చిని తగ్గించి తీసుకోవచ్చు. ఇలా 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత మరొక 2 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయిన ఆనియన్స్ను పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత అదే బౌల్లో 1 కప్పు వరకు ఆయిల్ను పోయండి. ఆయిల్ని స్పూన్ వైజ్గా చెప్పాలంటే 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను పోయండి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత మసాలాలను యాడ్ చేసుకోండి. మసాలాలు అంటే 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీ, 4 లవంగా, 2 తుంచిన బగారా ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క. మసాలాలు వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా కట్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ పసుపు వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి. పోపులో పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ను పోపులోకి వేసేయండి. చికెన్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి చికెన్ పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 10 నిమిషాల వరకు ఉడికించండి. చికెన్ 10 నిమిషాల వరకు ఉడికేలోగా ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్తో గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజు, కొత్తిమీరను మిక్సీ జార్లోకి వేసేయండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్గా ఉన్న 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, 10 నుంచి 12 వెల్లుల్లిని పొట్టుతో సహా వేసేయండి. వెల్లుల్లి వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు క్వాంటిటీ అనేది 1 కేజీ చికెన్కు 100 గ్రామ్స్ చొప్పున తీసుకోండి. ఇలా తీసుకున్న పెరుగును మిక్సీ జార్లోకి వేసుకొని అదే కప్పుతో 1 కప్పు వాటర్ని వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత చికెన్లోకి ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వాటర్ పూర్తిగా దగ్గర పడి కర్రీలో ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బౌల్పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి.
కర్రీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఆనియన్ మిశ్రమాన్ని వేసి పోపు మిశ్రమం కలిసేలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న చికెన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా ఉడికించడం ద్వారా ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను గ్రేవీ కోసం వాటర్ని మిక్సీ జార్లో వేసి కర్రీలో వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత చికెన్ కర్రీని మళ్ళీ ఒకసారి బాగా కలిపి గ్రేవీ కాస్త చిక్కపడి ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే 1 స్పూన్ ధనియాల పొడి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ. సింపుల్గా టేస్టీగా గ్రీన్ చికెన్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. చికెన్ను ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త స్పెషల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఎప్పుడు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదే విధంగా ప్రిపేర్ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని రైస్, నాన్స్, చపాతీ, రోటీస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్లెయిన్ రైస్తోనే సర్వ్ చేసుకున్నాను. మరి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి గ్రీన్ చికెన్ని ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.